ఆధ్యాత్మిక దృశ్యకోణం అనే ఈ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం అభిషేకం. అభిషేకం అనే ఈ పదం మనం వివిధ మతాల్లో తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అభిషేకం అనే పదం క్రైస్తవ్యంలో విశేషమైన విస్తృత అర్థాలను కలిగి ఉంది. ఇంతకీ అభిషేకం అంటే ఏమిటి? పాత నిబంధనలో అభిషేకం అనే పదం హెబ్రీ భాషలో మసాజ్ నుండి వచ్చింది. దానికి అర్థం పోయటం, రుద్దటం లేదా ప్రత్యేకపరచడం. క్రొత్త నిబంధనలో అభిషేకం కోసం గ్రీకు పదం క్రియో అనే పదాన్ని వాడబడింది. దీని అర్థం నూనెతో అభిషేకం చేయటం లేదా రుద్దటం అని అర్థాలు. దీనికి సంబంధించిన మరొక పదం కూడా వాడబడింది. దాని పేరు అలైపో. దీని అర్థం కూడా అభిషేకమే, కానీ ఇది సాధారణంగా రుద్దటాన్ని సూచిస్తుంది. కానీ ఎక్కువగా అభిషేకం అనే పదానికి క్రియో అనే పదం ఎక్కువగా వాడబడింది. బైబిల్లో అభిషేకాలు రకాలు. భౌతిక అభిషేకం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే వివిధ కారణాలతో నూనెతో అభిషేకం చేసేవారు. ఎందుకు వారు ఎక్కువగా అభిషేకం చేసేవారంటే, మొట్టమొదటిగా ప్రత్యేకపరచడం కోసం. ప్రత్యేకపరచడం, రాజులు, యాజకులు, ప్రవక్తులు దేవుని సేవ కోసం ప్రత్యేకించబడటానికి అభిషేకం చేయబడేవారు. మనం ఉదాహరణగా చూసినట్లయితే మొదటి సమూయేలు 16:13లో సమూయేలు దావీదుని రాజుగా అభిషేకం చేశాడు. రెండవ కారణం ఆరోగ్యం కొరకు. నూనెతో అభిషేకం చేయటం ఆరోగ్యానికి ఒక పద్ధతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ కాలంలో ఆరోగ్యం కొరకు ఈ యొక్క నూనెని లేదా పత్రిక 5వ అధ్యాయం 14లో మనం చూసినట్లయితే అక్కడ సంఘ పెద్దలు అనారోగ్యంగా ఉన్నవారిని అభిషేకించాల్సిందిగా చెప్పబడుతూ ఉంది. ఆతిథ్యం. మూడవ విషయం ఆతిథ్యం. లూకా సువార్త 7వ అధ్యాయం 46లో యేసు అతిథికి గౌరవ సూచకంగా తలపై నూనెతో అభిషేకం చేయటం సాధారణ ఆచారం అని ప్రస్తావించారు. ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ అభిషేకం. భౌతిక చర్యకు అతీతంగా అభిషేకం పరిశుద్ధాత్మ ప్రభావాన్ని, దేవుని శక్తిని సూచిస్తుంది. ఉదాహరణకు అభిషిక్తుడైన యేసు లూకా సువార్త 4వ అధ్యాయం 18లో ప్రభువు ఆత్మ నాపై ఉంది, ఎందుకంటే ఆయన నన్ను అభిషేకించాడు అని చెప్పారు. ఇది ఆయన దైవిక పిలుపును, లక్ష్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసుల అభిషేకం. మొదటి యోహాను 2:20 ప్రకారం మీరు పరిశుద్ధుల నుండి అభిషేకం పొందారు మరియు మీరంతా సత్యాన్ని తెలుసుకుంటున్నారు అని అక్కడ లేఖనంలో రాయబడింది. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో ఆధ్యాత్మికంగా అభిషేకించబడినట్లు, దేవుని పిలుపును పాటించడానికి శక్తిని పొందినట్లుగా అభిషేకం ఒక ఛానల్గా, వెహికల్గా ఉందని మనం మొదటి యోహాను 2:20లో చూస్తూ ఉన్నాం. అభిషేకం యొక్క ప్రాతినిధ్యం మరియు లక్ష్యం. అసలు ఈ అభిషేకం ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది ఒక మానవ జీవితంలో? దేవుని సేవ కోసం ప్రత్యేకించడం. అభిషేకం అంటే దేవుని లక్ష్యాలకు అనుగుణంగా ఏదో సేవ కోసం ఎంచుకోవటం లేదా ప్రత్యేకించడం మాత్రమే కాకుండా, ఆ వ్యక్తిలో ఉన్న నాయకత్వపు లక్షణాలను, తలాంతులను బయటకు తీయటం కొరకు దేవుని తన పని కోసం ఆ అభిషేకం చేయబడిన వ్యక్తి ద్వారా ఎంపిక చేయబడ్డాడు దేవుని చేత అనే అర్థంతో అభిషేకం జరిగేది. ఉదాహరణకు అహరోను యొక్క యాజకత్వం. దానిని నిర్గమకాండం 30వ అధ్యాయం 30లో చూడవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క యూనికి. శాస్త్రాల్లో లేదా లేఖనాల్లో నూనె చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మను సూచిస్తుంది. ఎవరి మీదనైనా నూనె పోయటం దేవుని ఆత్మ వారిపై నింపబడిందని చూపిస్తుంది. ఈ విషయాన్ని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 38లో స్పష్టంగా చూడవచ్చు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో మరియు శక్తితో అభిషేకించాడు. పరిచర్య కొరకు అభిషేకం. అభిషేకం విశ్వాసులకు దేవుని పని చేయటానికి ఆధ్యాత్మిక శక్తిని మరియు అధికారాన్ని అందిస్తుంది. అలాగే యేసు అభిషిక్తుడు అనగా క్రీస్తు దేవుని సువార్తను ప్రకటించడానికి, స్వస్థత కలిగించడానికి, బంధింపబడిన వారిని విముక్తి చేయడానికి శక్తిని పొందాడని యెషయా గ్రంథం 61:1-2 వచనాల్లో చెప్పబడింది. ఈనాటి కాలంలో అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పరిశుద్ధాత్మ అభిషేకం. క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మతో అభిషేకింపబడిన వారే. 2 కొరింథీ 1:21-22లో మనం చూడవచ్చు. ఈ అభిషేకం మనకి పవిత్రమైన జీవితం గడపడానికి, దేవుని రాజ్యంలో సేవ చేయటానికి, సువార్తను పంచటానికి సామర్థ్యం ఇస్తుంది. అభిషేకంలో నడవటం. ఆధ్యాత్మిక అభిషేకం అనేది పరిశుద్ధాత్మ యొక్క శక్తి. మార్గనిర్దేశంలో నడవమని మనల్ని ప్రేరేపిస్తుంది.
మీకు తెలుసా, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అభిషిక్తుడు అనే ఈ పదం ఇంగ్లీష్లో అనాయింటింగ్ అని మనం పిలుస్తాం. ఈ అనాయింటింగ్ అనే పదం ఆయింట్మెంట్ అనే పదానికి దగ్గర అర్థాన్ని కలిగి ఉంది, దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది. ఈ అభిషేకం, ఆయింట్మెంట్ అనే ఈ రెండు పదాలు కూడా నూనెను లేదా దానితో సమానమైన పదార్థాన్ని రుద్దటం అనే చర్యకు సంబంధించి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆంగ్ల పదమైన అనాయింటింగ్ని మనం చూసినట్లయితే, అనాయింట్ని ఇది లాటిన్ పదం ఇనాంగరే నుండి వచ్చింది. దాని అర్థం పూయటం లేదా రుద్దటం అని అర్థం. క్రీస్తు అనే మనం పదాన్ని చూసినట్లయితే అభిషిక్తుడు ఈ ఆయింట్మెంట్ అనే పదానికి దగ్గరగా ఉన్నట్లు మనం చూడొచ్చు. ఈ ఆయింట్మెంట్ నూనె లాంటి చిక్కటి ద్రవ పదార్థం గాయాలని మానపటానికి, విడిపోయిన చర్మ భాగాల్ని కలపటానికి, అలాగే సౌందర్య లేపనాలుగా ప్రయోజనాల కోసం ఈ ఆయింట్మెంట్ అనేది వాడబడుతుంది. అలాగే క్రీస్తు అభిషిక్తుడుగా అంటే అనాయింటెడ్గా ఆయన ఏం చేస్తున్నాడంటే, విడిపోయిన ప్రజలను, దేవుని నుండి విడిపోయిన ప్రజలను దేవునితో కలపటానికి ఆయింట్మెంట్ లాగా అనాయింటెడ్, అభిషేకించబడ్డాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందువలన ఆయన మెస్సియగా పిలువబడ్డాడు. తను తన క్రియల ద్వారా, తన యొక్క శిలువ శక్తి సామర్థ్యం ద్వారా విడిపోయిన ప్రజలను ఆయన దేవునితో అనుసంధానం చేసినట్లుగా మనం చూడవచ్చు. అలాగే దేవుని బిడ్డలమైన మనము, పిలువబడిన మనము, అభిషేకింపబడిన మనము దేవుని నుంచి విడిపోయిన ప్రజలను కలపటానికి మనం అభిషేకించబడ్డాం. మీరు అభిషేకించబడ్డారా?